ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడిన అబద్ధాలలో అందరికంటే ఎక్కువ ఎవరు కడుపు కొట్టినాడంటే రైతులు కడుపు కొట్టినాడు. నోరిప్పితే అబద్ధం, నోరిప్పితే బూతు, నోరిప్పితే అబద్ధము, నోరిప్పితే బూతు. డిసెంబర్ 9వ తారీఖుకి అందరు పోండి 2 లక్షల రూపాయలు తీసుకోండి. కేసీఆర్ ఏం బిచ్చమేస్తున్నాడు, 1 లక్ష రూపాయలు నేను 2 లక్షలు ఇస్తా, అందరు బ్యాంకు ఉరుకుని 2 లక్షలు తెచ్చుకోరని చెప్పి అందరినీ బ్యాంకు ఉరిపిస్తే రైతులు అందరూ రుణం తెచ్చుకున్నారు. ఇవాళ రైతు కష్టం ఏడికొచ్చింది చూడండి. కనీసం వర్షాలు లేవు, కరెంటు మళ్ళీ కాలిపోయింది, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి, మళ్ళీ రైతులు వీధిలో పడ్డారు. రైతు పెట్టుబడి లేదు. కేసీఆర్ గారిని గొప్ప ఆలోచన చేసి రైతు బంధు మొదలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడి లేదు, విత్తనాలు లేవు, మళ్ళీ లైన్లో నిలిచిన పరిస్థితి వచ్చింది విత్తనాల కోసం. ఏ ఒక్కటి కూడా రైతులకు కావాల్సిన ఏ ఒక్కటి కరెంటు లేదు, పెట్టుబడి లేదు, విత్తనాలు లేవు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, కరెంటు లేదు. ఆఖరికి చేస్తా అన్న రుణమాఫీ కూడా లేదు. రుణమాఫీ చేస్తే కనీసం ఆ రైతులు బతికించిన వాళ్ళం అవుతాము. 500 మంది రైతులు కేవలం 9 నెలల్లో 500 మంది రైతులు చనిపోయినారు. ఒకప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో రైతు ఆత్మహత్య అన్న పదం మర్చిపోయినారు. ప్రెస్సోలు మర్చిపోయినారు, రైతులు మర్చిపోయినారు, ప్రజలందరూ మర్చిపోయినారు. ఇవాళ మళ్ళీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ రైతు ఆత్మహత్యలు గుర్తు చేస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ముఖ్యమంత్రి గారిని ఇంకా రైతుల్ని గోసపెట్టకండి. మిమ్మల్ని ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రైతుల్ని ఆదుకోండి. రైతులు చాలా కష్టంలో ఉన్నారు. వర్షాలు లేవు, పంట లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. కనీసం రుణమాఫీ చేసిన వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి అభ్యర్థిస్తా ఉన్నాను. దయచేసి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీరందరూ మీ క్యాబినెట్ కూర్చొని రైతులకు ఏం చెప్తారు, మీ పాలసీ ఏంది, మీ గైడ్ లైన్స్ ఏంది అని సరిగ్గా రైతులకు చెప్పాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క మంత్రి ఒక మాట మాట్లాడుతూ ఉంటే రైతులు ఆగమాగం అవుతా ఉన్నారు, రైతులు బ్యాంకుల దగ్గర ఉరుకుతా ఉన్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను, దయచేసి మంచి గైడ్ లైన్స్ పెట్టి ఏ ఒక్క షరతు పెట్టకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అంతకుముందు కేసీఆర్ గారు ఆల్రెడీ 33,000 కోట్ల రుణమాఫీ, 75,000 కోట్ల రైతు బంధు డైరెక్ట్ బ్యాంకుకి వేసినారు. ఏ ఒక్క రోజు ఏ ఒక్క రైతు కూడా బ్యాంకుకు పోలే, ఏ ఒక్క అధికారి దగ్గర పోలే, డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంకులలో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వేశారు. కాబట్టి మన దగ్గర అంత లిస్ట్ ఉంది, మన దగ్గర అంత డేటా ఉంది. దయచేసి డైరెక్ట్ గా రైతుల్ని కష్టపెట్టకుండా వాళ్ళ బ్యాంకులో ఇప్పుడు వెంటనే రుణమాఫీ చేసి అదే విధంగా వాళ్ళకి పెట్టుబడి కూడా ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అదే విధంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, అదే విధంగా మంచి విత్తనాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. ఈ బూతులు, ఈ అబద్ధాలు బంద్ చేయండిగా రేవంత్ రెడ్డి గారు, కానీ రైతులను కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.